నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవాలయం నుంచి వైన్ షాప్ కి విద్యుత్ దోపిడీ, పొలాలు పొదల మధ్య వేలాడుతున్న కరెంటు వైర్లు. ఉగ్రవాది నేరస్తులకు 7 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చిన విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరంకు తరలింపు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు, రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. దేవాలయం నుంచి వైన్ షాప్ కి విద్యుత్ దోపిడీ. నరసన్నపేట మండలం మదపాం బుచ్చిపేట రోడ్లోని కింగ్ వైన్స్ చాకచక్యంగా కరెంటు చౌర్యం చేస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయం నుండి వైన్ షాప్కు కరెంటు సరఫరా, మీటర్ లేకుండా నడుపుతున్న వైన్ షాప్, పొలాలు పొదల మధ్య వేలాడుతున్న కరెంటు వైర్లు. ఉగ్రవాద నేరస్తులకు 7 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చిన విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. నిందితులను సిరాజ్, సమీర్ విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరంకు తరలింపు. సిరాజ్, సమీర్ను 7 రోజుల పాటు ప్రశ్నించనున్న పోలీసులు, ఎన్ఐఏ అధికారులు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. నారాయణపేట జిల్లా ముక్తాల్ మండలం కాట్రపల్లి గ్రామ శివారులో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతులు, గ్రామస్తులు. విని సాలైంది అవతల పోయి చేసుకోమను. ఈడ ఎవరు చెప్పిండ్రు మాకు భూమి మిగిలింది ఎంత? ఈ ఊర్లో ఎవరు చెప్పిండ్రు మాకు భూమి? ఆదివాళ్ళు ఎవరు అడిగిన? మా ఊరోళ్ళు అన్ని ఊర్లు అడిగినాయి, మా ఊరు అడగలేదు కదా. నేను ఇంటున్నా చెప్పు, మా ఊర్లో ఎవరు మిగిలిన భూమి ఎవరిని కొలవద్దండి. చేయలేదు. మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పంపిన ఏపీ పోలీసులు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు. ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని, కొడాలి నాని అమెరికా వెళ్తున్నారని ప్రచారం. ఆన్లైన్ ద్వారా ఇప్పటికే ఎల్ఓసి జారీ చేసిన పోలీసులు.
కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతోంది. దాన్ని మనం ఏం చేయలేం. 3 డ్యాములు తీసేయాల్సిందే. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, నాకు తెలియదా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమిషన్ల కోసం చేయలేమబ్బా. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం. దాన్ని మొత్తం తీసేయవలసిందే. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి. నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి. సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు. బలగాల కాల్పుల్లో మావోయిస్టు హతం. కొనసాగుతున్న భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్. కిష్టారం అటవీ ప్రాంతంలో ఘటన. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతం. డిఆర్జీ బలగాలు. ఇడ్లీ వడ అంటూ జగన్ కారుకూతలు కూస్తున్నాడు. విశాఖ ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, ఎకరా రూపాయలు 1 కోటి చొప్పున, అలాగే మరో చోట 56.30 ఎకరాలు 50 లక్షల చొప్పున ఉర్సాకు కేటాయించారు. ఇది తెలుసుకోకుండా బెంగళూరు హలయాంకంలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి సొల్లు కబుర్లు చెప్పి జగన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలా. ఎస్ఐబిపి మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్. 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది. ఓవరాల్ గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ కంటికి కనపడటం లేదా? ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్ గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ. మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట. ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్ కి. దాంట్లో 3.5 ఏకర్స్ ₹1,00,00,000. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందులు ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, SC/ST సబ్ ప్లాన్, నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి. తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా? నాకు అర్థం కావటం లే. అయితే ఇప్పుడు ఏంటంటే, మైనింగ్ లో గుర్తింపు కార్డు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, గుర్తింపును నిలబెడుతోందని నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు యలమందల జగదీష్ అన్నారు. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురం నాయి బ్రాహ్మణ కాలనీలో సంఘ కార్యాలయంలో సంఘ సభ్యుల సమక్షంలో హాజరైన ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డును అందజేశారు. నగరంలో వివిధ హెయిర్ సెలూన్లలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులను అందించడం సంఘం సభ్యుడి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు గౌరవాన్ని పెంపొందింపజేస్తోందని అన్నారు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో భవిష్యత్తులో నాయి బ్రాహ్మణులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందించేందుకు ఉపయోగపడుతోందని అన్నారు. సంఘ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, మన ఉపాధి కోల్పోయేలా చేసి నాయి బ్రాహ్మణుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న కార్పొరేట్ హెయిర్ సెలూన్లకు అడ్డుకట్ట వేసేంత వరకు వివిధ రాజకీయ, సామాజిక సంఘాల మద్దతు కూడగట్టుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఐడి కార్డు అనేది మంచి కార్యక్రమం. ఐడి కార్డులో ప్రత్యేకంగా ఇంటి పేరుతో సహా, పూర్తి చిరునామాతో సహా, అలా అడ్రస్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి. అలా బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేసాం, ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసాం.
మనకు ఐడి సీరియల్ నెంబర్ మా దగ్గర ఉంటుంది. ఐడి కార్డులో సీరియల్ పెట్టలేదు, ఎందుకంటే 1, 2, 3 బాగుండదని చెప్పేసి ఐడి కార్డులో పెట్టలేదు. మనం ఏదైతే ఐడి కార్డు మొత్తం స్కాన్ చేసి ఉన్నాయి, ఐడి కార్డు మొత్తం సీరియల్ ఎవరికి ఏంటి అనే పేరు మీద మనం ఇప్పుడు రేపు ఎలక్షన్లో కూడా ఈ ఐడి కార్డు పనికొస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా సపరేట్ కాకుండా ప్రతి ఒక్క ఎలవందల జగదీష్ 1వ డివిజన్ 1వ నెంబర్ అలానే 2వ డివిజన్ మళ్ళీ అట్లా ప్రతి సీరియల్ కూడా క్లుప్తంగా రాసి ఉంటుంది. మన రేపు ఎలక్షన్ కూడా ఈ ఐడి కార్డు ప్రయోజనం ఉంటుంది. నాయకురామన్ ఐక్య వేదిక అని అంబులెన్స్ వచ్చింది, మనకు సంబంధించిన అంబులెన్స్ సింబల్స్ వచ్చింది, మన దేవుడు వచ్చిండు, మన ఐక్య వేదిక సీరియల్ నెంబర్ వచ్చింది. ఐడి కార్డులో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ బ్లడ్ గ్రూప్. ఎవరికన్నా నాయకురామన్కి సపోజ్ నాకు ఓ పాజిటివ్, నాకే ఏదైనా అనుమతి కన్యాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇందులో నాయకురామన్లు ఎవరితో ఒకళ్ళు ఓ పాజిటివ్ ఉంటుంది. అరే మా ప్రెసిడెంట్ గారికి ఏదో యాక్సిడెంట్ అయింది, మన బ్లడ్ గ్రూప్ ఎవరిలో ఎత్తుకోకుండా మన 450 మంది నుంచి 500 మంది ఉన్నాం, అలా ఓ పాజిటివ్ ఎమ్మటే గీయటానికి ఎలక్ట్ కావడానికి బాగుంటుంది. అట్లనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్ అయితే ఎవరిలో ఎత్తుకోకుండా బ్లడ్ గ్రూప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లనే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రత్యేకత. అందరికీ ఆశ ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన నాయకురావు మన పలానా పుల్లయ్య మల్లయ్య అని ఉంటుంది కాబట్టి అల్ల బర్త్డే రోజు మనం స్పెషల్గా ఒకరోజు అట్లా మన 500 మంది 2000 మంది సభ్యులు ఉన్నాం. ఆ 2000 మందిని కూడా రోజు ఒకళ్ళ బర్త్డే స్పెషల్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. అది ఆ డేట్ ఉంటుంది కాబట్టి మన బర్త్డే విషెస్ మన నగరం నుంచి చెప్పగానే ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టాలి, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా అందుకే డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా ఏదైనా బై యాక్సిడెంట్ విషయంలో ఎక్కడైనా ఎవరైనా అయితే కూడా వాళ్ళ నాయకురామల ముద్దు బిడ్డ అనేది ఐడెంటిఫికేషన్ ఉంటుంది. చేవెళ్ల మున్సిపల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనుందన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు ఏమే అందుకే కొట్టు గణేష్ గౌడ్ ఇంకా జరుగు జూమ్ చేసుకోవచ్చు ఫోన్లో మొత్తం ఆరు మందికి వచ్చినట్టు 6 మంది కాదు ఇంకా 10 మంది కట్టుకుంటే కూడా కట్టుకునే ఇస్తారు.
స్క్వేర్ ఫీట్లు ఫస్ట్ బిల్లు బేస్ బిల్లు ₹1,00,000 ఇస్తారు. రెండో బిల్లు గోడలు కట్టిన తర్వాత ₹1,00,000. మూడో బిల్లు స్లాబ్ వేసినాక ₹2,00,000. చివరి బిల్లు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరుగుదొడ్డి ప్లాస్టింగ్ తలుపులు అమర్చిన తర్వాత ₹1,00,000. ₹5,00,000 ఇస్తారు. మీకు ఇంకా కావాలంటే మీ డాకా గ్రూప్లోకి వెళ్ళి ₹1,00,000 లోన్ కూడా ఇస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సీతారామపురం గ్రామంలో బలుగూరి రామరెడ్డి 75 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుమారుడు కుటుంబ సభ్యుల నిర్ణయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో అప్పగించారు. ముందుగా సీతారామపురంలో రామరెడ్డి పార్థివ దేహానికి శవయాత్ర నిర్వహించి అనంతరం మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మధు మాట్లాడుతూ, నేడు దేశంలో వైద్య పరీక్షలకు పార్థివ దేహాల సమస్య ఎక్కువగా ఉందని, వైద్య రంగంలో ఎన్ని పరిశోధనలు జరిగితే అంత అభివృద్ధి జరుగుతుందని, నేటి సమాజంలో సాంప్రదాయాల పేరుతో మృతదేహాల ఖననం జరుగుతుందని, వైద్య పరీక్షలకు పార్థివ దేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, ఈ నేపథ్యంలో నేను కమ్యూనిస్టు భావజాలంతో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి భౌతిక కాయం వైద్య రంగానికి ఉపయోగపడేలా ఆకాంక్షతో మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నామని అన్నారు. చెప్పాలి. మా నాన్నగారు బలుగూరి రామరెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు. మా నాన్నగారి యొక్క భౌతిక దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ కళాశాలలో మా నాన్నగారి భౌతిక దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో వైద్య రంగంలో పరిశోధనలో పార్థివ దేహాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. వైద్య రంగంలో ఎంత ఎక్కువ పరిశోధనలు జరిగితే అంత ఎక్కువగా వైద్య రంగంలో అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లక్షణాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి పార్థివ దేహాన్ని పరిశోధనలకు ఇవ్వడానికి అనేక మంది నిరాకరిస్తున్న తరుణంలో నేను CIT రాష్ట్ర కార్యదర్శిగా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న క్రమంలో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి యొక్క భౌతిక దేహం ఈ సమాజానికి, ఈ ప్రజలకి భారతదేశంలో వైద్య రంగంలో అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే కాంక్షతోటి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం. ఉన్నత చదువులకు హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడి నుంచే ఉద్యమ బాట పట్టింది. 12 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూసింది. ఆమె రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన పన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక. గ్రామంలోని పన్నాడ సాయిలు గౌడ్ మొదటి భార్య రాధమ్మకు 3 ఆడపిల్లలు. విజయలక్ష్మి 3వ సంతానం. విజయలక్ష్మి పుట్టిన ఏడాదికి పాము కాటుకు గురై రాధమ్మ మృతి చెందింది. విజయలక్ష్మి కేశంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివింది. అనంతరం అక్కడే ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. డిగ్రీ మహబూబ్ నగర్లోని ప్రభుత్వ NTR మహిళా కళాశాలలో చదివింది. అనంతరం నిజాం కళాశాలలో LLB చేస్తున్న సమయంలో ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై ఉద్యమ బాట పట్టింది. అప్పటి నుంచి కుటుంబ బంధాలను తెంచుకుంది. ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత విజయలక్ష్మితో ఎప్పుడూ మాట్లాడలేదని, గ్రామంలోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళపల్లి X రోడ్ వద్ద సుప్రియా బాయ్స్ హాస్టల్లో 2వ అంతస్తులో ఓ గదిలో నివాసం ఉంటున్న భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలే నాగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ACP KVP రాజు, CI I జగదీష్ హాస్టల్ గదిలో 2 ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ సిబ్బంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. పోలే నాగిరెడ్డి జంగమేశ్వర గ్రామం గురజాల మండలం గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు.
టీయూసీఐ జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక భగత్ సింగ్ భవన్లో మహాసభల విజయవంతంకై ఆహ్వాన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ అధ్యక్షత వహించగా టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం హన్మేష్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణ, జిల్లా కార్యదర్శి బి రాము మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా అమ్మడం జరుగుతోంది, కార్మిక హక్కులను కాలరాయడం జరుగుతోంది అన్నారు. కార్మిక హక్కులు మనకు దక్కాలంటే నిత్య పోరాటం చేయాలని, అందుకు టీయూసీఐ సంఘం కింద అందరూ కలిసి రావాలని జూన్ 15, 16 తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఎం హన్మేష్, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయూసీఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘాన్ని వేస్తున్నాం. అధ్యక్షులుగా కాళేశ్వర్ని ఇప్పుడే అందరి ఆమోదంతో కమిటీని నియమించుకున్నాం. ఈ సందర్భంగా యావత్ కార్మిక వర్గానికి తెలియజేసింది ఏంటంటే, నారాయణపేట జిల్లాలో ఉండేటటువంటి అన్ని కార్మిక వర్గం యొక్క శక్తి యొక్క స్వరూపాన్ని చూపించాల్సిన అవసరం ఉందనేటటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నది. అటు బీడీ కార్మిక సంఘం కావచ్చు, భవన నిర్మాణ కార్మిక సంఘం కావచ్చు, లేదా మన భగీరథ వర్కర్స్ కావచ్చు, సత్యసాయి వర్కర్స్ కావచ్చు, ఆటో వర్కర్స్ కావచ్చు, ఇట్లా చాలామంది అనేక వేలాది మందిగా ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా చాలా తక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో కొనసాగుతున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉన్నది. ఇది ఒక్క నారాయణపేట జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా దేశంలో ఉండేటటువంటి 47 కోట్ల మంది కార్మిక వర్గంలో ఒక 4-5 కోట్ల మంది సంఘటిత కార్మిక వర్గం తప్పిస్తే మిగతా 40 కోట్లకు పైగా ఉండేటటువంటి అసంఘటిత కార్మిక వర్గం దిన గంటంగా బతుకుతున్నటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది. ఇది స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం అందరం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సందర్భంలోనూ ప్రతి హక్కు కోసం, ప్రతి చట్టం కోసం, ప్రతి న్యాయం కోసం కార్మిక వర్గం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి చట్టాల్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు మొత్తం వెనక్కి తీసుకొస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతుంది. ఉదాహరణకి మన నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు యజమానుల వైపు, పెట్టుబడిదారుల వైపు తన ప్రభుత్వం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలియజేసినట్టు కనబడతా ఉన్నది. అంటే కార్మికుల యొక్క హక్కుల్ని హరించడం, 8 నుంచి 12 గంటలు పని చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించడం, 100 మందితో సంఘాన్ని పెట్టుకునేటటువంటి స్థానంలో 300 మందిని పెట్టుకోవాలనేటువంటి నియమాన్ని పెంచడం, అసలు లేబర్ అధికారులకి అధికారాలు లేకుండా చేయటం, అంటే ఇట్లా చాలా విషయాల్లో 4 కోడ్లలో మనం చాలా స్పష్టంగా యజమానుల వైపు, పెట్టుబడిదారుల వైపు నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా ఈ 4 కోడ్లలో మనకు కనపడతా ఉన్నాడు. ఇది ఒక్క కార్మిక వర్గమే కాదు, రైతాంగం విషయంలో కావచ్చు, కూలీల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, యువత, మహిళా రంగాల్లో కూడా చాలా స్పష్టంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 420 హామీలు ఇచ్చి ఈరోజు 20 హామీలను కూడా అమలు చేయలేనటువంటి స్థితి, చిన్న హామీలను కూడా అమలు చేయలేనటువంటి స్థితి. అందుకనే వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం టీయూసీఐ ఈ ప్రథమ మహాసభ నారాయణపేట జిల్లా 9వ మహాసభ జరుగుతున్నది. అదే సందర్భంలో నిజామాబాద్లో జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించుకుంటా ఉన్నది. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి యావత్ కార్మిక వర్గం ముందుకు వచ్చి వేలాది మంది కలిగి వచ్చి ఇక్కడ మహాసభను నిర్వహించాలా. అదే సందర్భంలో నిజామాబాద్లో జరిగేటువంటి సభలకు కూడా వేలాది మందిని ఇక్కడ నుంచి కదిలించాల్సిందిగా, ఆ సభల్ని రెండింటిని కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయం నుంచి వైన్ షాప్కి విద్యుత్ దోపిడీ, పొలాలు పొదల మధ్య వేలాడుతున్న కరెంటు వైర్.
ఉగ్రవాది నేరస్తులకు 7 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చిన విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరంకు తరలింపు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.